ఆరవ తరగతి ద్వితీయ భాష తెలుగు 9వ పాఠ్యాంశం చీమలబారు పాఠ్యబోధనకు స్వాగతం. చీమలబారు పాఠ్యాంశాన్ని రచించిన కవి పొట్లపల్లి రామారావు గారు. వీరు వరంగల్లు జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించారు. వీరు రచించినటువంటి రచనలు చుక్కలు, మెరుపులు, ఆత్మనివేదన వంటి ఎన్నో రచనలను రచించారు. వీరి రచనా శైలి వాడుక భాషతో పాటు సరళమైన శబ్దాలతో ఎంతో సుందరంగా సాగుతుంది. చీమలబారు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయ కవిత, అనగా పాడుకోవడానికి వీలైనటువంటిది గేయము. ప్రస్తుత పాఠ్యాంశం చీమలబారు అనేటువంటి పాఠం పొట్లపల్లి రామారావు గారు రచించినటువంటి ఆత్మనివేదన అనే కవితా సంపుటి నుండి గ్రహించబడినది. సంపుటి అనగా కొన్ని కవితల యొక్క సంకలనాన్ని సంపుటి అని అంటారు. ప్రస్తుత పాఠ్యాంశం గేయ ప్రక్రియకు చెందినది. తెలుగు సాహిత్యంలో గేయ ప్రక్రియ ఎంతో ప్రసిద్ధమైనది, ప్రముఖమైనది కూడా. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా, ఏ సీమకు మీరే గెదరి తీరున బారుగట్టి. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా, ఏ సీమకు మీరే గెదరి తీరున బారుగట్టి. ఎక్కడికెక్కడికి సమూహమెక్కడికి, కయ్యానిక వియ్యానిక అయ్యారే మీరేగుట. ఒకరి వెనుక ఒకరు మిగుల ఓరిమితో పోయెదరు, ఎవరో ఇమిము నడిపెడి ఇంగితజ్ఞులు ఘనులు. ఎవరో ఒక నేత లేక ఇంత కట్టుదిట్టముగా, మనుషులమే నడవలేము మరి మీ పోకడ చిత్రము. పనిపాటలు లేక మీరు ప్రాలుమాలి తిరగరహో, ఎక్కడికి ధాన్యము ఎవరిల్లకు ఈ ఎగుమతి. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా, ఏ సీమకు మీరే గెదరి తీరున బారుగట్టి. మడిమాన్యము లేదు మీకు మరి ధాన్యము సమకూర్తురు, కళ్ళముకొక గింజయైన కావే కొల్లలు కొల్లలు. ఏ ఏ పొలములు తిరిగి ఈ ధాన్యము కూర్చితిరి, ఎవడు చూపె కడు దుర్గమమైన బతుకు బాట మీకు. ఈ వివేకమీ పొదవు ఎట నేర్చితిరో కాని, ఈ శిక్షణ మనిషికున్న ఇకలేము లెక్కడివి. ఎవరి వద్ద చదువకనే ఈ విద్య ఎటు నేర్చితిరి, కోటి విద్యలైన తుదకు కూటికి కదమాకైనను. ఏమో ఏమేమో నేర్వదలచి ఎచటెచటకో పోయెదము, కండ్ల ముందు ఎప్పుడు తిరుగు ఘనుల కానలేము కదా. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా, ఏ సీమకు మీరే గెదరి తీరున బారుగట్టి అంటూ పొట్లపల్లి రామారావు గారు చీమల జీవన విధానాన్ని, వాటి యొక్క శిక్షణను, క్రమశిక్షణను, కఠోరమైన శ్రమను మనకు ఈ గేయం ద్వారా చక్కగా తెలియచేశారు. పిల్లలు, మనం జీవితంలో ఎదగాలంటే శారీరక పోషణకు ఆహారం ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే అవసరం. దానిని అలవర్చుకోవడం, పాటించడం ఎంతో ముఖ్యము. మంచి అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడమే క్రమశిక్షణ. పిల్లలు, మనం పాఠశాలకు బయలుదేరే ముందు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, దారిలో నడిచేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇలా దైనందిన జీవితంలో
క్రమశిక్షణను పాటించడం ఎంతో ముఖ్యము. క్రమశిక్షణ గల జీవితం చుక్కానీతో కూడిన పడవ ప్రయాణం వంటిది. కానీ క్రమశిక్షణ లేని జీవితం తోక తెగిన గాలిపటం వంటిది. కావున క్రమశిక్షణను గురించి తెలుసుకుందాం, నేర్చుకుందాం, పాటిద్దాం. చీమల బారు పాఠ్యాంశం యొక్క ఉద్దేశాన్ని, ప్రవేశికను తెలుసుకుందాం. మన చుట్టూ అనేకమైన ప్రాణులు, జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి. వాటి నుంచి మనం ఎన్నో లక్షణాలను మనం నేర్చుకోవచ్చు. క్రమశిక్షణను పాటించడం, నిరంతరం శ్రమించడం వంటి ఎన్నో గుణాలను నేర్చుకోవాలని తెలియచేయడమే చీమల బారు పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. అలాగే సృష్టిలోని ప్రాణులు విలక్షణమైనటువంటి నైపుణ్యాలను కలిగి ఉంటాయి. కొన్ని వేగంగా పరిగెడతాయి, కొన్ని ఆకాశంలో ఎగురుతాయి, కొన్ని పాకుతాయి, కొన్ని నాట్యం చేస్తాయి, కొన్ని నివాసాలను ఏర్పరచుకోవడంలో ఎంతో చక్కని ప్రతిభను చూపిస్తాయి. అలాగే కొన్ని ఆహారం సేకరించడంలో ప్రత్యేకతలను కనబరుస్తాయి. ఏ ప్రాణి కూడా సోమరితనంతో ఉండదు. నిరంతరం మనం వాటిని పరిశీలిస్తే వాటి నుంచి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. చిన్న ప్రాణులైన చీమలు కూడా ఎంత కష్టపడతాయో, ఎంతో క్రమశిక్షణతో జీవిస్తాయో మనం తెలుసుకుందాం. చీమల బారు పాఠ్యాంశంలో ఉన్న మొదటి కొన్ని పంక్తుల యొక్క భావాన్ని మనం గమనిద్దాం. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా, ఏ సీమకు మీరేగెదరు ఈ తీరున బారుగట్టి, ఎక్కడికి ఎక్కడికి ఈ సమూహమెక్కడికి, కయ్యానిక వియ్యానిక అయ్యారే మీరేగుట అన్నటువంటి పంక్తులలో ఓహో, అయ్యారే వంటి అవ్యయ పదాలను ఉపయోగిస్తూ చీమలను సంబోధిస్తూ కవి పలుకుతున్నాడు. అలాగే సీమ అనగా ప్రాంతము, తీరు అనగా పద్ధతి, బారు అనగా వరుస, సమూహము అనగా గుంపు, కయ్యము అనగా కొట్లాట, వియ్యము అనగా వివాహము. ఈ యొక్క పదాలకు అర్థాలను గమనించిన తర్వాత, ఓ చిన్న చీమలారా, మీరందరూ కూడా గుంపుగా చేరి వరుసలో బారులు గట్టి ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిదైనా పెళ్ళికి వెళ్తున్నారా, లేక ఎవరితోనైనా తగాదా పెట్టుకోవడానికి వెళ్తున్నారా? ఎక్కడికి ఎక్కడికి, ఈ గుంపంతా ఎక్కడికి వెళ్తున్నది అంటూ కవి తన యొక్క ఆశ్చర్యాన్ని తెలియచేశాడు. చీమల బారు పాఠ్యాంశంలో తర్వాత పంక్తుల యొక్క భావాన్ని గమనిద్దాం. ఒకరి వెనుక ఒకరు మిగుల ఓరిమితో పోయెదరు, ఎవరోయి మేము నడిపెడి ఇంగితజ్ఞులు ఇంత ఘనులు అన్న పంక్తులలో ఓరిమి అనగా ఓర్పు లేదా సహనము, ఇంగితజ్ఞులు అనగా తెలివి కలిగినటువంటి వారు, ఘనులు అనగా గొప్పవారు. ఓ చిన్న చీమలారా, ఒకరి వెంట ఒకరు ఎటువంటి తగాదా లేకుండా క్రమశిక్షణతో, ఓర్పుతో మీరు ముందుకు నడుస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఇలా ముందుకు నడిపేటువంటి ఇంత తెలివైనటువంటి వాళ్ళు ఎవరయ్యా? మీ వెనక మిమ్మల్ని నడిపేటువంటి అంత గొప్పవాళ్ళు ఎవరయ్యా అంటూ కవి తన ఆశ్చర్యాన్ని తెలియచేశారు. పని పాటలు లేక మీరు పాలుమాలి తిరగరహో, ఎక్కడికి ఈ ధాన్యము, ఎవరిళ్లకు ఈ ఎగుమతి అన్న వాక్యాలలో పాలుమాలి అనగా సోమరితనంగా, అలాగే ఎగుమతి అనగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వస్తువులను పంపిణీ చేయడాన్ని ఎగుమతి అని అంటారు. ఓ చిన్న చీమలారా, ఏ పని పాట లేకుండా మీరు అనవసరంగా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మీరు ప్రయాణం చేయరు కదా. మరి ఈ యొక్క ధాన్యాన్ని ఎవరిండ్లకు మోసుకొని పోతున్నారు? ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? ఏ ప్రాంతానికి మీరు వెళ్తున్నారు అంటూ కవి చీమలని ప్రశ్నిస్తూ చీమల యొక్క శ్రమను, అవి పడేటువంటి కఠోర శ్రమను కవి తెలియచేస్తున్నారు. మడిమాన్యము లేదు మీకు మరి ధాన్యము సమకూర్తురు,
కళ్ళముకొక గింజయైన కావే కొల్లలు కొల్లలు అన్న పంక్తులలో మడిమాన్యములు అనగా పంట పొలాలు, అలాగే ధాన్యము అనగా పంట, అలాగే కళ్ళము అనగా పండిన పంటను కుప్పగా పోసే చోటు, కొల్లలు అనగా ఎక్కువగా. ఓ చిన్న చీమలారా, మీకు భూములు లేవు కదా, మరి ఇంత ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే ఓ చిన్న చీమలారా, మీకు ఒక్కొక్క పంట పొలం నుంచి ఒక్కొక్క గింజ మీరు సేకరించినా చాలు కదా, మీ యొక్క జీవనానికి సరిపోతుంది. ఇంత ధాన్యాన్ని మీరు ఎందుకు సేకరిస్తున్నారు అని కవి చీమల యొక్క పొదుపును గురించి తెలియచేస్తూ ప్రశ్నపూర్వకంగా తెలియచేస్తున్నారు. ఏ ఏ పొలములు తిరిగి ఈ ధాన్యము కూర్చితిరి, ఎవరు చూపెకడు దుర్గమమైన బతుకు బాట మీకు అన్న వాక్యాలలో పొలములు అనగా పంట చేలు, ధాన్యము అనగా పంట, అలాగే కడు అంటే మిక్కిలి, దుర్గమమైన ఎంతో కష్టమైన, బతుకు జీవనము, బాట దారి. ఓ చిన్న చీమలారా, మీరు ఏ ఏ పొలాలకో వెళ్ళి తిరిగి తిరిగి ఈ ధాన్యాన్ని సమకూరుస్తున్నారు కదా, ఇంత కష్టమైనటువంటి జీవన బాట మీకు ఎవరు నేర్పించారు? ఇలా ఇంత కఠోరమైనటువంటి శ్రమించాలి అనేటువంటి స్వభావం మీకు ఎవరు నేర్పించారయ్యా అని అంటూ ప్రశ్నిస్తూనే మానవులైన మనం కఠోర శ్రమను అలవర్చుకోవాలి అని కవి తెలియచేస్తున్నారు. ఈ వివేకము ఈ పొదవు ఎట నేర్చితిరో కాని ఈ శిక్షణ మనిషికున్న ఇక లేములు ఎక్కడివి అన్న వాక్యాలలో వివేకము అనగా తెలివి, పొడవు అనగా పొదుపు, అలాగే శిక్షణ అనగా నేర్పరితనము, లేములు అనగా కష్టాలు. ఓ చిన్న చీమలారా, మీరు ఎంతో తెలివితేటలతో ఎంతో పొదుపుగా ధాన్యాన్ని మీరు సమకూరుస్తున్నారు కదా, ఇంత నేర్పరితనం మనుషులకే ఉంటే జీవితంలో దారిద్ర్యం అనేది, కరువు అనేటువంటిది ఉండదు కదా అంటూ ప్రశ్నిస్తూనే, ఓ మానవులారా, మనం చీమల నుంచి నేర్పరితనాన్ని, కష్టపడేటువంటి స్వభావాన్ని, ముందు చూపును వంటివెన్నో లక్షణాలను నేర్చుకోవాలని కవి తెలియచేస్తున్నారు. ఎవరి వద్ద చదువకనే ఈ విద్య ఎటు నేర్చితిరి, కోటి విద్యలైన తుదకు కూటికే కద మాకైనను అన్న వాక్యాలలో చదువు అనగా విద్య, విద్యే అనగా దానికి ప్రకృతి పదం విద్య, నేర్చితిరి అనగా నేర్చుకున్నారు, కోటి అనగా అనేకము, అలాగే 100 లక్షలు, తుద అనగా చివర, కూటికి అనగా ఆహారానికి, మాకు ప్లస్ అయినను మానవులకైనా సరే. ఓ చిన్న చీమలారా, మీరు నిరంతరం కష్టపడి ఎంతో ధాన్యాన్ని మీరు దాచుకుంటున్నారు కదా, అలాగే మానవులమైన మేము ఎన్నో చదువులు చదువుకొని ఎంతో గొప్ప గొప్ప వృత్తులను చేపట్టినా చివరకు ఆ వృత్తులన్నీ సంపాదనతో మనం కూటి కోసమే కదా, కోటి విద్యలు కూటి కొరకే కదా, అనగా మనం సంపాదించిన సంపాదన చిన్నినా పొట్టకు శ్రీరామ రక్ష అంటూ ఈ చిన్ని పొట్టను నింపుకోవడానికే కదా. కాబట్టి మానవులైన మనం చీమల నుండి ఆహార సంపాదనలో ముందు చూపును, కఠోరమైనటువంటి శ్రమను, క్రమశిక్షణను పాటించాలని కవి తెలియచేస్తున్నారు. ఏమేమో నేర్వదలచి ఎటకెటకో పోయెదము, కండ్ల ముందు ఎప్పుడు తిరుగు ఘనుల కానలేము కదా అన్న వాక్యాలలో మేము అనగా మనుషులము, ఎటకెటకో అనగా ఎచ్చటికెచ్చటికో, పోయెదము వెళ్ళెదము, కండ్ల ముందు మన యొక్క కళ్ళ ముందు, తిరుగుతూ ఉండేటువంటి, ఘనులు గొప్పవారు, కాంచలేము అనగా చూడలేము, కానలేము కాంచలేము అనగా చూడలేము అని అర్థం. ఓ చిన్న చీమలారా, మీరు నిరంతరం మా ముందే తిరుగుతూ ఉంటారు. మీ నుండి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవలసి ఉన్నది.
కానీ మేము ఆ ప్రాంతానికి, ఈ ప్రాంతానికి, ఆ యూనివర్సిటీకి వెళ్ళి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తాము. కానీ మా కళ్ళ ముందు తిరిగేటువంటి ఓ చిన్న చీమలారా, మీ నుండి మేము క్రమశిక్షణ, ముందు చూపు, పొదుపు, కఠోర శ్రమ వంటి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నది అంటూ కవి తన యొక్క భావనను తెలియచేస్తున్నాడు. చీమల బారు పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని, చీమల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి లక్షణాలను, అలాగే పొట్లపల్లి రామారావు గారి యొక్క రచనా శైలిని, ఇలా అనేకమైన విషయాలను చీమల బారు పాఠం నుంచి తెలుసుకున్నాము కదా. మరొక పాఠ్యాంశం ద్వారా మళ్ళీ కలుద్దాం.